హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్నా స్టిక్కర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని స్టిక్కర్స్ గురించి చెప్తాను. అవి కారుకి మనం యూస్ అయితే చేస్తాము. ఏ స్టిక్కర్ ఎక్కడైతే యూజ్ చేస్తామో, ఏ నెంబర్ ఎక్కడ యూజ్ చేయాలనేది చాలామంది గురువులు చెప్తూనే ఉంటారు. నంబర్కి ఉన్న ప్రత్యేకత ఏంటి, యాంకర్కి స్వస్తికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేది చెప్తూ ఉంటారు. ఏ వెహికల్కైనా ఈ స్టిక్కర్స్ అనేవి వాడవచ్చు. అది ఏ విధంగా వాడాలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇది స్వస్తిక్ స్టిక్కర్ అండి. ఇది 2 ఇంచ్ బై 2 ఇంచ్ ఉంటుంది. ఇది ప్యూర్ రేడియం అండి, 3M రేడియంతో చేసిన స్టిక్కరు. బాగా విజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రిఫ్లెక్షన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ప్యూర్ స్టిక్కర్ అనమాట. ఇది చైనా స్టిక్కర్ అయితే కాదు, ఇది 3M రేడియం స్టిక్కర్. అయితే ఈ చిన్న స్టిక్కర్ 2 ఇంచ్ బై 2 ఇంచ్ స్టిక్కర్ అయితే మనకు కారుకి డ్రైవర్ సైడ్ అనమాట, ఒక కార్నర్కి స్టిక్ చేయొచ్చింది. ఇంకా 2 ఇంచ్ బై 2 ఇంచ్ ఉన్నటువంటి ఈ యాంకర్ స్టిక్కర్ అయితే మనం ఒక లోగో లాగా ఉంటుందండి. డ్రైవర్ సైడ్ కాకుండా ఈ పక్క మనకు ఫోటోలో కనబడుతున్న విధంగా స్టిక్ చేయాలి. ఇంకా స్వస్తిక్ అండి, ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది. అది మీరు కారుకి వెనక భాగంలో గ్లాసుకి సెంటర్ అంటే పై భాగం అనమాట. అంటే మనకి మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్కి కొంచెం పైన, పెద్ద మిర్రర్కి మనం కొంచెం పైన అంటే ఈ ఫోటోలో కనబడుతున్న విధంగా మీరు స్టిక్ చేయవచ్చు. ఇది సైజులో కొంచెం పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఇది వెనక భాగంలో మాత్రమే స్టిక్ చేస్తారు. ఇంకా ఈ 41 నెంబర్ గురించి కూడా చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. 41 నెంబర్ మనకు కారులో అయితే మనకి డాష్ బోర్డ్ దగ్గర స్టిక్ చేస్తారు. ఏ వెహికల్కి అయినా సరే ఇన్సైడ్ మనకు కనబడుతూ ఉండే విధంగా స్టిక్ చేస్తారండి 41 నెంబరు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, స్వస్తికు యాంకర్ రెండు వైపులా ఫ్రంట్ అంటే డ్రైవర్ సైడ్ ఒకటి, ఈ పక్క ఒకటి, అది కూడా కార్నర్కి. ఇంకా వేరే వెహికల్స్ కంటారా, మీరు పెద్ద వెహికల్స్కి ఏ వెహికల్కి అయినా సరే ఈ రెండు స్టిక్కర్లు ఎదర యూజ్ చేయవచ్చు. ఈ 41 నెంబర్ అయితే డాష్ బోర్డ్ మీద. ఇంకా స్వస్తిక్ అయితే బ్యాక్ సైడ్ మాత్రమే స్టిక్ చేస్తూ ఉంటారు. చాలామంది వెహికల్స్కి మీరు చూసే ఉంటారు. ఈ స్వస్తిక్ సింబల్ అనేది వెనక గ్లాసుకి స్టిక్ చేసి ఉంటుంది. ఇవి అన్ని ప్యూర్ రేడియం అండి, ప్యూర్ 3M రేడియం. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. రిఫ్లెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చైనా స్టిక్కర్ అయితే కాదండి. మనకు బయట రేడియం షాపులో యూజ్ చేస్తారు కదా, అది చైనా స్టిక్కర్స్ అనమాట. ఇవి ప్యూర్ రేడియం స్టిక్కర్ అనమాట. మనీ మంత్రానికి సంబంధించింది కానీ మనం ఏ స్టిక్కర్ అయినా సరే మనం తయారు చేసేది ప్యూర్ రేడియంతో తయారు చేసినవి ఉంటాయి. ఇందులో మీరు ఈ స్టిక్కర్స్ అనేవి మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీషో నుంచి మీరు తెప్పించుకోవచ్చు. లేదా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు మీ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించగలుగుతాను. లేదా మీకు క్యాష్ ఆన్ డెలివరీలో కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు మీషో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉంటుంది మీకు. మీరు అక్కడ నుంచి అయితే తెప్పించుకోవచ్చు. దాంతోపాటు అనేక స్టిక్కర్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడవచ్చు మీరు. యాంకర్ లాకెట్ కానీ, యాంకర్ కీ చైన్ కానీ, యాంకర్ స్టిక్కర్స్ మనకు డోర్కి యూజ్ చేసేది, PVC పర్స్ కార్డు, ఎల్లో కార్డు అంటాం మనం, ఎల్లో కార్డు, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మీరు మన ఛానల్లో ఆ వీడియోస్ చూస్తే మీకు మనీ మంత్రానికి సంబంధించినటువంటి అంటే అనేక మంది యాంకర్ అంటే ధనాకృష్ణకి సంబంధించినటువంటి ఏదైనా రెమెడీ ఉంది అంటే అది యాంకర్ అని అనేక మంది గురువులు అయితే చెప్తూ ఉంటారు. యాంకర్ లాకెట్ ప్రతి ఒక్కరు మెడలో ధరిస్తారు. రెమెడీ కింద ధనాకృష్ణకి సంబంధించిన రెమెడీగా అయితే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇది కావాలన్న వారు ఈ స్టిక్కర్స్ అయితే ఈ సెట్ అన్నమాట. ఇది వెహికల్స్కి యూజ్ చేసేటటువంటి ఈ సెట్ని మీరు తెప్పించుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా అనేక మంచి వీడియోస్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు